సెంటు భూమి కొనాలంటేనే లక్షలు వెచ్చించాల్సిన ఈ రోజుల్లో ఎకరాల కొద్దీ భూములను అప్పనంగా దారాదత్తం చేస్తోంది కూటమి సర్కారు. ఇప్పటికే ఉర్సా క్లస్టర్ పేరిట భారీ భూ కుంభకోణానికి తెరలేపింది కూటమి సర్కారు. కోట్ల విలువైన భూములను రూపాయి కంటే తక్కువ ధరకు కట్టబెట్టేస్తోంది. తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసు కూడా 21 ఎకరాల భూములను దారాదత్తం చేసింది. అది కూడా కేవలం 99 పైసలకే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుంభకోణాలకు కేరాఫ్గా మారింది కూటమి సర్కార్. సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు ఉన్న భూములను తమకు కావలసిన వారికి దారాదత్తం చేస్తున్నారు. ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్కు 3,000 కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టింది ప్రభుత్వం. కనీసం ప్రారంభించి 2 నెలలు కూడా కాని ఉర్సా కంపెనీకి ఏకంగా 59 ఎకరాలను 99 పైసలకే కేటాయించింది. తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు విశాఖలో 99 పైసలకే భూ కేటాయింపులు చేసింది కూటమి ప్రభుత్వం. ఐటీ హిల్ నెంబర్ 3లో 21.16 ఎకరాలను కేవలం 99 పైసలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు భూమిని కేటాయించాలని ఏపీఐఐసికి ఉత్తర్వులు జారీ చేశారు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 5-6 ఏళ్లలో క్యాంపస్ను అభివృద్ధి చేయడానికి 20 నుంచి 25 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది టీసీఎస్. కారు చౌకగా భూములు కేటాయించమని అడగకపోయినా ఐటీ కంపెనీల ఆకర్షణ పేరుతో మొత్తం 21.16 ఎకరాలను కేవలం 99 పైసలకే ప్రభుత్వం అప్పగించేసింది. అయితే టీసీఎస్ ముసుగులో ఇతర అనామక కంపెనీలకు కారు చౌకగా భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడా టీసీఎస్ భూములను ఉచితంగా ఇవ్వమని అడిగిన దాఖలాలు లేవని, ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు టీసీఎస్ బ్రాండ్పై కూడా నీలినీడలు కమ్ముకునే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా 1,000 కోట్ల విలువైన భూములను తమ స్వప్రయోజనాల కోసం దారదత్తం చేయడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.